దేవుని మొక్కుతో మనుషులను దూషిస్తున్నారా? బూతులు మాట్లాడుతున్నారా? శాపనార్థాలు పెడుతున్నారా? మరి శాపనార్థాలు మీరు కూడా తింటున్నారా ఎదుటోళ్ళతోని? అయితే మీ పాప శాపం అంతటి నుంచి విడిపించగలవాడు యేసుప్రభు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ బ్రతుకులు మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలుగా మారిన సౌలు ఏమన్నాడు? నేను దూషకుడు అన్నాడు. రెండవ మాట, 3 మాటలు అన్నాను కదా. ఒక మాట ఏంటి? దూషకుడు. రెండవది హింసకుడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికారం తీసుకొని ఇంకా దమస్కులో ఉన్న వాళ్ళని కూడా చంపుతాను హింసిస్తున్నాడు. హింసకుడు. ఒట్టి మాటలతో దూషిస్తున్నాడు అనుకోవద్దు, ఇంకేం చేస్తున్నాడు? హింసిస్తాడు. ఒకటైనాక నెక్స్ట్ రెండోది వస్తుంది. ఇప్పుడు ఏదైనా కొట్లాట అయింది అనుకోండి, కొట్లాట అయింది పొలాల దగ్గర, లేకపోతే మరి నీళ్ళ దగ్గర, లేకపోతే లోన్ల దగ్గర, రేషన్ షాప్ దగ్గర గొడవ అయింది. గొడవ అయితే ఫస్ట్ కర్రలు తీసుకొని కొట్టుకుంటారా, లేకపోతే మాటలు తిట్టుకుంటారా? ఫస్ట్ ఏది? దూషించుకుంటారు. దూషించుకుంటున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తారు? చాలా సిస్టమేటిక్ ఉంటుంది ఇదంతా, మామూలుగా ఉండదు. ఏది ముందో ఏదని